దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యొక్క పలుకులు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు అనేకములు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి నన్ను తినువాడు అనే మాట ఇక్కడ వాక్యములో మనం గమనిస్తూ ఉంటాం. కొందరు అదే పదంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది అంటారు మా బుర్రలు తింటున్నారంటారు. ప్రియులరా, ఆ తినటం కాదు ఈ తినటం. కనుక ఆ తినటం వేరు, ఈ తినడము వేరు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము ఒక ఘనమైనటువంటి స్థితిగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఇక్కడ జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక, జీవము గల తండ్రి. ప్రియులరా, లోకములో జీవము కలిగినవి ఉన్నాయి, జీవము లేనివి కూడా ఉన్నాయి. దేవుడు ఆదికాండము 1వ అధ్యాయములో జీవము కలిగిన వాటిని ఆయన సృజించారు. అంత మాత్రమే కాదు, జీవం గల ప్రతిదానికి కూడానట అవ్వమ్మ గారు ఎవరు? తల్లి అని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగిన దేవుడు సృజించిన సృష్టి అంతా కూడా ఎలాంటిదంటే జీవము గలదే. అయితే మనమును జీవం కలిగిన వారమే అని మనము అనుకుంటాం, కానీ మన యొక్క జీవము అశాశ్వతమైనటువంటి జీవము. భక్తుడైనటువంటి యాకోబు ప్రశ్నేస్తాడు, మీ జీవము ఏ పాటిది? లోకములో గట్టిగా ఉండేవి ఉంటే అల్పమైనవి కూడా ఉంటాయి. గట్టిగా ఉండేవి అది గట్టిదనం అనేది కలిగి ఉంటుంది, కానీ అల్పముగా ఉండేది కొన్ని సందర్భాలు అది విరిగిపోతూ ఉంటుంది. అలాగునే మానవుని యొక్క జీవము కూడా ఎలాంటిదంటే అల్పమైనది. కనుక మనిషి అల్పజీవి. అల్పజీవి అయి ఉన్నటువంటి మానవుని యొక్క ఏర్పాటు అంతా కూడా అల్పమైందే. అల్పుడైనటువంటి మనిషిలో ఉన్న జీవము కూడా అల్పమైనటువంటి జీవమే. మానవుడు అల్పజీవి, కానీ మానవుని సృజించిన దేవుడు మాత్రము అల్పజీవి కాదు. ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు. కనుక ప్రియులరా, నిత్య జీవం కలిగి ఆయన నివసిస్తూ ఉన్నారు. తన యొద్దకు వచ్చేవారికి కూడా ఆయన ఏమిస్తారంటే నిత్య జీవాన్ని ఆయన ఇస్తారు. ప్రియులరా, నిజానికి యొక్క నిత్య జీవం పొందాలి అంటే అదంత ఈజీగా ఉండే విషయం ఏం కాదు, అదంత తేలిక కాదు. కనుక ప్రియులరా, నిత్య జీవమును వారసులవటానికి నేనేం చేయాలి అని మార్కు సువార్త చదవద్దు కానీ 10:17లో ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నేస్తాడు. కనుక నిత్య జీవమునకు వారసునవడానికి నేనేం చేయాలి? ప్రియులరా, దేవుడు చెప్తారు ఏం చెయ్యాలో. అంతా విన్న తర్వాత అతడట చివరికి ఏం చేశాడంటే వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఎందుకు వ్యసనపడ్డాడు అంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. కనుక ప్రియులరా, విడవవలసిన వాటిని విడిస్తేనే కానీ పొందవలసిన వాటిని మనము పొందలేము. అయితే ప్రియులరా, ఆ యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చిన విధానం బాగుంది, ప్రభును ప్రశ్నించిన విధానం బాగుంది, అతని యొక్క తీరుతెన్నులన్నీ బాగున్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రము ఆయన ఫెయిల్ అయ్యాడు. కనుక నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగిన వాటిని
అన్నీ అమ్మి ఆ బేదలకిచ్చే, నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యములో ఆ మంచి స్థానం ఉంటుంది, నిత్యజీవం దొరుకుద్దని దేవుడు చెప్పారు. కనుక ప్రియులరా, నీకు కలిగిన ఉన్నవన్నీ కూడా బేదలకిచ్చేయి. ప్రియులరా, భాగ్యం వస్తుంది దేవుని దగ్గరకు వస్తే. దేవుని దగ్గరకు వస్తే బేదతనం పోద్ది అని అనుకోవడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ఈ యవనస్తుడు దేవుని దగ్గరికి రావడం ద్వారా ఈయనకున్న భాగ్యం పోయి ఏమొస్తుందంటే బేదతనం అనేది వచ్చేస్తూ ఉంది. ప్రియులరా, భాగ్యవంతులుగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ పేదవారిగా ఉండటానికి ఎవరో ఇష్టపడరు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఆ యొక్క లోకాసు వార్త 19వ అధ్యాయంలో భాగ్యవంతుడైనటువంటి జక్కయ్యను గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ జక్కయ్య ప్రభు దగ్గరకు వచ్చాడు. మొదట ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, యేసు ప్రభు ఎవరో చూడాలి. ప్రియులరా, చూచాడు. చూడటమే కాదు, చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాదు, మార్చుకున్నాడు. మార్చుకోవడమే కాదు, నేర్చుకున్నాడు. ప్రియులరా, మరి ఆయనకి చరిత్ర మనం అందరం ఎలిగిన వారమే. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం జక్కయ్య గారి గురించి. ప్రియులరా, అప్పటి వరకు ఆయన సంపాదించిందంతా కూడానట ఆ బేదలకిచ్చి వేస్తాడు. ప్రియులరా, తాను అన్యాయంగా సంపాదించిందంతా కూడా ఆయన ఆ యొక్క ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అతడు తీసుకున్నాడో దానికి 4 అంతలు మరలా చెల్లిస్తానని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఒక విధంగా చూస్తే అతడుకున్న భాగ్యమంతా కూడా బూడిదైపోయిందంటే భస్మైపోయింది. ప్రియంక భాగ్యం అంటే ఏమీ లేదు. అయినా కానీ ఆయనట ఒక సంతోషము కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ధనం వస్తే సంతోషమా, పోతే సంతోషం అంటే శరీర రీతిగా వస్తే సంతోషం, ఆత్మీయ రీతిగా పోతే సంతోషం. ఎందుకంటే ధనము కన్నా గొప్ప అయిన ప్రభు. ప్రియులరా, ధనము కన్నా దేవుడే శ్రేష్ఠుడు గనక, అట్టి శ్రేష్ఠుడైనటువంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను గనక నా యొక్క ధనమంతా కూడా పెంటవలే ఎంచుకున్నాడు. కనుక ప్రియులరా, దేవుని దగ్గరకు మరి ఆ యొక్క 2వ రాజుల గ్రంథంలో గెహాజీ అనే ఒక వ్యక్తిని గురించి కానీ మనము ఆలోచన చేస్తాయి. ప్రియులరా, యొక్క గెహాజీ మరి ఎలీషా గారి దగ్గర ఒక పరిచారకుడు. కనుక పరిచారకుడై ఉండి పరిచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క పరిచారకుని యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఒకానొక దినాన నయమాను తనకున్నటువంటి వ్యాధి నయం చేసుకున్నాడు. ప్రియులరా, ఆ యొక్క వ్యాధి ఎప్పుడైతే నయమైందో, నయమైనటువంటి ఆ పరిస్థితిలో నయమాను విలువైనటువంటి వస్తువులను ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఎలీషా వాటిని ఎట్నైనా తీసుకున్నాడా? వేటిని తీసుకోలేదు. కనుక ప్రియులరా, అక్కడ సేవకుడిగా ఉన్నటువంటి గెహాజీ అనుకున్నాడు, ఆ యొక్క సైన్యాధిపతి తెచ్చినటువంటి శ్రేష్టమైన వస్తువులు తీసుకోవడానికి నా యజమానునికి మనస్సు లేదు. కనుక ప్రియులరా, ప్రవక్త దగ్గర పరిచారకుడే కానీ పరివర్తన లేని పరిచారకుడు. అతడు దైవ పరిచారకుడుగా ఉన్నాడు, కానీ అతని యొక్క చూపంతా కూడా యహ సంబంధమైన వాటి మీదే ఉంది. ప్రియులరా, అతడు వేహ సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులరా, అతడు వాటిని సంపాదించుకోవడానికి ఎలా వెళ్ళాడు అంటే పరిగెత్తుకుని వెళ్ళాడు. దైవజనులు రాశారు, ప్రభు సంస్కార విందు పరిగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రియులరా, దేవుని దగ్గరకు రావడానికి పరిగెత్తుకుని రావాలంట. కానీ ఆ యొక్క గెహాజీ అయితే ధనాన్ని సంపాదించుకోవడానికి ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళాడు. ప్రియులరా, పరిగెత్తుకుని వెళ్ళి అతడు ధనాన్ని సంపాదించుకున్నాడా, రోగాన్ని సంపాదించుకున్నాడంటే అతడు ధనాన్ని సంపాదించుకోలేదు సుమి, రోగాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులరా, మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తాయి. ఆ యొక్క ఎలీషా గారు అంటారు,
నయమాను కలిగినటువంటి కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునుగాక. కనుక నీకే కాదు, నీ సంతతంతటికి సర్వకాలము. కనుక ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి దుస్థితి ఆ గెహాజీ యొక్క విషయంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, మరి ఈ యొక్క నిత్య జీవం అనేది సులువుగా వచ్చేది కాదు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుకు కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులోను ఒక శిష్యుడు ఇస్కరియోతు యోధ. ప్రభును అప్పగించిన వాడని, అతడు పుట్టకుంటే మేలని కూడా దేవుడు ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కనుక ప్రియులరా, మరి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యోధ, మరి అతడు దొంగ అని వాక్యంలో రాస్తాడు. అతడు దొంగ అయ్యుండి ఆ సంచిలో వేయబడినటువంటి సొమ్మునట ఏం చేసేవాడు? దొంగిలించేవాడు. అలాంటి దొంగ కట దేవుడు ఏం చేశారంటే ఆ సొమ్ము సంచి అప్పగించారు. కనుక దైవజనులు చెబుతూ అన్నారు, పిల్లి మెడలో రొయ్యల మూట కట్టినట్లుంది అన్నారు. అమ్మ, పిల్లి మెడలోనట ఏం కట్టారట? రొయ్యల మూట. అది అసలు ఆగనెత్తంటారా? కనుక ప్రియులరా, ఈ ధనాసపరుడైనటువంటి ఇస్కరియోతు యోధాకట దేవుడు సొమ్ము సంచిచ్చారట. ఎందుకంటే మారతాడు అని. కనుక ప్రియులరా, మారతాడు అని చెప్పేసి ఆ యొక్క దేవుడు ఆ యొక్క సొమ్ము సంచిచ్చారు. కానీ మార్పు లేని జీవితము యోధాగా యొక్క జీవితమై ఉంది. ప్రియులరా, అతడు ప్రభు దగ్గరే ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. కనుక ప్రియులరా, అతడు శిష్యుడిగా ఉండి ఆ మార్పు లేని జీవితం ఆయన జీవించినట్టు ప్రియులరా వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. శిష్యర్కము అంటే సామాన్యమైంది కాదు. చూడండి, ఆ యొక్క లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా సరే తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియులరా, ఒక పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది, దేవా వెంబడించితి నీ నామమున్నని. కనుక ఎవడైనను తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. కనుక ప్రియులరా, తన సిలువ అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు సిలువను గురించి మనకందరికీ తెలుసు. ప్రభువును నమ్మిన వారికి కూడా అంటే ఏముంటుంది? సిలువ ఉంది. మనకున్న శ్రమే ఒక సిలువ, మనకున్న బాధే ఒక సిలువ, మనకున్నటువంటి కష్టమే ఒక సిలువై ఉంది అని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క శిష్యుడిగా ఉండడానికి ఆయన చెప్పినటువంటి పద్ధతి ఏంటంటే తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి. తన సిలువ. కనుక ప్రియులరా, మనం ఏ కష్టమైతే కలిగి ఉన్నామో, ఏ ఇబ్బంది అయితే మనం కలిగి ఉన్నామో, ఏ శోధన అయితే మనం కలిగి ఉన్నామో, వాటిని మనము మోసుకుంటూనట ప్రభునేం చెయ్యాలంటే వెంబడించాలి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మందే కాదు, అనేక మంది శిష్యులు ఉన్నారట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనకదీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు. ప్రియులరా, ప్రభు యొక్క మాటలు చాలా కఠినంగా ఉండేవంట. కనుక ప్రియులరా, అదే అధ్యాయంలో చదవద్దు. కానీ ప్రియులరా, ఒక మాట ఉంటుంది, ఇది కఠినమైన మాట, ఇది ఎవడ వినగలడు అని చెప్పుకున్నా. అంటే మనుషులకి కఠినం అనేది ఎవరు కూడా కోరుకుంటారా? కోరుకోరు. కనుక ప్రియులరా, ఈ యొక్క 40 దినాలు నిష్టగా ఉండాలి.
ప్రియులరా ఇక 40 దినాలు ఫంక్షన్లకు వెళ్ళకూడదు అంటే కొంతమందికి ఇది ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. అబ్బే ప్రార్థన అయిపోయాక వెళ్ళిపోవచ్చు అని కొంతమంది. ప్రియులరా అబ్బాయి ఒక రోజు మానేసి వెళ్ళిపోవచ్చు అని కొంతమంది. ఇలాగని ఎవరి ఇష్ట ప్రకారం వారు జరిగిస్తూ ఉంటారు. నరుడు స్వతంత్రుడు కనుక ప్రియులరా ఏది ఏమైనా కానీ మనం చేసే దాన్ని బట్టే దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది ఉంటుంది. మనం నడిచే నడకను బట్టే దేవుడిచ్చే దీవెన అనేది ఉంటుంది. మనం తగినట్లు చేస్తేనే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందగలము. ప్రియులరా మరి దేవుని యొక్క మాటని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియులరా నాకు తెలిసినటువంటి ఒకరు అన్నారు. ఏమన్నారంటే 3 నెలలు అటండి మూడం వచ్చిందంట. అమ్మ ఈ 3 నెలలు మూడంలోనున్నట్ట గృహప్రవేశాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్లు లేవు, తినడం లేదు. పాపం మనకి బసం బుధవారం ప్రారంభమైంది, ఆ మూడం పోయిందట. అప్పుడు మొదలైనవి గృహప్రవేశాలు మట్టుకు గృహప్రవేశాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు మట్టుకు పెళ్ళిళ్ళు ఉన్నాయి. కనుక ఫంక్షన్లు మట్టుకు ఫంక్షన్. అబ్బా ఎంత తిండో, ఇన్ని వెరైటీలు. కనుక ప్రియులరా మరి వాటికి ఆశపడి అనేకులు దేవుని మందిరానికి దూరస్తులుగా ఉన్నారు. ప్రియులరా సిలువకు శత్రువులుగా నడుచుకుంటూ ఉన్నారు. కనుక ప్రియులరా ఏది ఏమైనా మన కఠినమైనటువంటి సమస్యలకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుందంటే సిలువ దగ్గరే దొరుకుతుంది. సిలువకు ఎడంగా ఉంటే మనం ఏమీ సంపాదించుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అమ్మా ఎవరన్నా మనల్ని ఫంక్షన్లు పిలుగుతారు, మనం వెళ్ళాం. అటువంటప్పుడు ఆడక మనం ఏమైపోతామంటే శత్రువులం అయిపోతాం, విరోధులం అయిపోతాం. అదే ఒక సిలువ. కనుక ప్రియులరా మరి వచ్చే సంవత్సరం చేయొచ్చులే, పై సంవత్సరం చేయొచ్చులే అని చెప్పేసి ప్రియులరా మనము వాయిదాలు వేసుకుంటే వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరం కూడా చెప్పలేము. జరిగిందే మన చేతిలో ఉంది కానీ జరగబోయేది మన చేతిలో లేదు. కనుక ప్రియులరా నరుడు తన ఇష్టానుసారంగా జీవిస్తే ఏదో ఒక సమయాన్ని తీర్పులోనికి రావలసిన ఆవశ్యకత అనేది ఉంది. కనుక ప్రియులరా ఇక్కడ నిత్య జీవము అనేది దేవుడు మనకిచ్చేటువంటి ఏర్పాటు అయి ఉంది. అయితే నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఇక యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనం పరిశీలన చేస్తే, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించను. కనుక ఆయన పంపినటువంటి వారు ఎవరు? జీవము కలిగిన తండ్రి. కనుక ప్రియులరా అసలు జీవం అంటే ఏంటి? కనుక మరి నిజానికి ఒక మనిషి జీవం కలిగిన వాడు అని ఎలా చెప్పగలుగుతామంటే ఆ మనిషి ఊపిరి పీల్చుకోవటాన్ని బట్టి, కదలటాన్ని బట్టి, చూడటాన్ని బట్టి ఇవన్నీ చూసి జీవం ఉంది అనుకుంటాం. అయితే మొట్టమొదట దేవుడు జీవం కలిగిన వాడు. జీవం కలిగినటువంటి దేవుడట తన జీవాన్ని మనుషుల్లోనూ జీవరాశుల్లోనూ సమస్త సృష్టిలో కూడా ఆయన తన యొక్క జీవాన్ని ఉంచారు. అయితే ప్రియులరా ఈ జీవాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఈ జీవాన్ని బట్టి ఏమి సంపాదించుకోవాలంటే నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక ప్రియులరా నిత్య జీవాన్ని మనము సంపాదించుకోవడం దేవుని యొక్క ఏర్పాటు అయి ఉంది. ప్రియులరా ఇక సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వచనములో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంచాలి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. అంటే నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారట దేని తెలుసుకుంటారో? జీవాన్ని తెలుసుకుంటారు. కనుక ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కనుక ప్రియులరా మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన చేసే క్రియలన్నీ కూడా ఎలాంటి క్రియలంటే జీవం కలిగినటువంటి క్రియలే. జీవమా యెహోవా నీకు చేసిన మేళన్ మరువాకు నీవు
చేసిన కాంబులను మన్నించి జపు లేవియనులే కుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రియులరా, సువార్తల్లో ప్రభు అంటారు, జీవమునకు పోవు మార్గము సంకుచితము, లేక అది ఇరుకు మార్గము అన్నారు. కనుక ఇరుకు మార్గములన్నీ ఆటంకాలే, అన్నీ అడ్డులే. అడ్డులు ఆటంకాలను బట్టి చాలామంది ఆగిపోతారు, కానీ ఆగకుండా మనము సాగవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, సాగే మనస్సు మనలో ఉంటే దేవుడే సాగింపజేస్తారు. సాగే ఆలోచన కానీ మనలో ఉంటే దేవుడే ఆ సాగింపజేసేవారై ఉన్నారు. మానే ఆలోచన మనకుంటే మనం ముందుకు వెళ్ళలేము. కనుక ప్రియులరా, జీవమునకు వెళ్ళే మార్గము ప్రియులరా మరి దేవుని యొక్క ఏర్పాటుని మనకి చూపిస్తుంది. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కనుక ఒకని కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు. కనుక ప్రియులరా, ఇదిగో నేను చేసేవన్నీ కలిసి వచ్చేస్తున్నాయి, నేను చాలా కలిమి కలిగిన వాడనై ఉన్నానంటే అది జీవానికి మూలము ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని వాక్యం మనకు చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుణ్ణి అంగీకరించేవారట ఎవరై ఉన్నారంటే జీవము కలిగినటువంటి వారు. ఒకవేళ ఈ మాట లోకస్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కనుక ప్రియుల, దేవుని కుమారుని అంగీకరించువాడట జీవం కలిగిన వాడట, అంగీకరింపని వాడట జీవం లేనివాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు ప్రశ్న వేస్తారు, యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా? కనుక ప్రియులరా, అంగీకరిస్తున్నాను అంటే దాన్ని బట్టే ఆ క్రమం అనేది ముందుకు వెళుతుంది. ఒకవేళ నేను అంగీకరించడం లేదంటే అంతటితో ఆగిపోద్ది. కనుక మొట్టమొదట మానవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే అంగీకరించుట. కనుక ప్రియులరా, మానవుడు దేవుణ్ణి అంగీకరించాలి. కనుక ఎవరైతే జీవం కలిగినటువంటి దేవుణ్ణి అంగీకరిస్తారో వారట ఎలాంటి వారు? జీవం కలిగినటువంటి వారు. కనుక ప్రియులరా, మరి అంగీకరించని వారట జీవము లేని వారు. అంటే మనలో జీవముందో లేదో మనకే తెలుస్తుంది. అంటే మనం అంగీకరించామా లేదా? కనుక ప్రియులరా, అంగీకరించకపోతే మనలో ఏమీ లేదంటే జీవము లేదు. కనుక ప్రియులరా, మానవ జీవితంలో జీవము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయ జీవితంలో నిత్య జీవం అనేది ఇంకా ప్రాముఖ్యమైంది. కనుక ఇక మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆ యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి మంచి ప్రశ్న వేస్తారు, నిత్య జీవనకు వారసుని అవటానికి నేనేం చేయాలి? స్థలాలు కొనుక్కోవడానికి నేనేం చేయాలి? పొలాలు కొనుక్కోవడానికి నేనేం చేయాలి? నేను ఇళ్ళను కొనుక్కోవడానికి ఇవేమీ అడగలేదు. నిత్య జీవనకు వారసుని అవటానికి నేనేం చెయ్యాలి? ప్రశ్న మంచిదే, ఉద్దేశం మంచిదే. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఇది ఇలా ఇలా చెయ్యి, నీకు నిత్య జీవం దొరుకుద్ది అన్నారు. లోకంలో ఒక మాట అంటారండి, పైన పటారం అంట, లోన లొటారం అంట. ప్రశ్న మంచిదే, కానీ ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క జవాబునట ఆ యవనస్తుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. కనుక అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి అనుకుంటామేమో, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముందుకు సాగవలసినటువంటి విధానం మనం నేర్చుకోవాలి.
బ్రతికిన చేపట ప్రవాహానికి ఎదురు వెళ్తుందట, చచ్చిన చేపట ప్రవాహానికి కొట్టుకుని పోద్దట. ప్రియులు, మన యొక్క విశ్వాసము, మృతమైన విశ్వాసము, జీవం కలిగిన విశ్వాసము, మనల్ని మనమే పరీక్షించుకోవలసిన అవసరత దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చక్కగా చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మనము ప్రభు దగ్గరికి రావడమే కాదు, నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నన్ను తినువాడు. ప్రియులరా, మరి నిజానికి ఇది అనేకులకు అర్థం కాని మాట. ఇప్పుడట మనిషట ఎవరిని తినాలి? దేవుణ్ణి తినాలి. ఒకసారి ఒక చిన్న బిడ్డ తల్లిని పదే పదే ఏదో పెట్టమని అడుగుతున్నాడు. ఇసుకొచ్చినటువంటి ఆ తల్లి అంటుంది, నన్ను తినే అంటుంది, నన్ను తినే. కనుక ఆ బిడ్డ ఇంకా మొరటివాడు, చెయ్యొట్టుకి కొరుకుతుండే ఆ బాబోయ్ బాబోయ్ అంటుంది. మరి తినేమంది కదా. కానీ ప్రియులరా, మనిషి తన యొక్క శరీరాన్ని తిననివ్వగలడా? తిననివ్వలేడు. కానీ ప్రియులరా, దేవాదేవుడు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగినటువంటి వాడు. ప్రియులరా, నెలకొకసారి దేవుని యొక్క శరీరము భుజించడం, నెలకొకసారి ఆయన యొక్క రక్తాన్ని త్రాగటం మానవులమైనటువంటి మనకి చాలా అవసరమైనటువంటి ఏర్పాటు అయి ఉందని పరిశుద్ధ గ్రంథం మనకి చక్కగా చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనకు ఎన్ని అడ్డులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, దైవ సంబంధమైన దాన్ని మనం ధిక్కరించకూడదు. కనుక దైవ సంబంధమైనటువంటి దాన్ని ధిక్కరిస్తేనంటే దైవ ఉగ్రతకు మనం పాత్రులమైపోతాం. కనుక ప్రియులరా, దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. అవన్నీ మనం వినటానికే కాదు, వాటి ప్రకారం మనం నడవటానికి కూడా. కనుక ప్రియులు, వినువానికన్నా నడుచువాడు శ్రేష్ఠుడు అన్నారు. కనుక ప్రియులు, వినేవాడికన్నానట నడిచేవాడు చాలా శ్రేష్ఠుడు. మధ్యకాలంలో ఒక ఆయన ఓ చోట మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వాక్యము బాగా చెప్పేవారంటే దేవునికి ఇష్టం కాదు, వాక్య ప్రకారము నడిచేవారంటేనే దేవునికి ఇష్టం అన్నారు. కనుక ప్రియులరా, వాక్యం బాగా చెప్పేవారంటే దేవునికి ఇష్టం కాదట. దేవునికి ఎవరంటే ఇష్టం? వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో. కనుక ప్రియులరా, మనం నడవగలమా వినగలమంటే మనం వినడానికి ఇష్టపడతాం, కానీ నడవటానికి ఇష్టం ఉండదు. కనుక ప్రియులరా, మనము లోకం వైపు ఎక్కువగా చూస్తుంటాం. కనుక నీళ్ల మీద నడుస్తున్నటువంటి పేతురట దేని వైపు చూస్తాడు? గాలి వైపు చూస్తాడు, వెంటనే మునిగిపోయాడు. మనం కూడా లోకం వైపు చూస్తున్నామేమో. ఈ సిలువ ధ్యానాలు ఇవి, శ్రేష్టమైన దినాలు ఇవి. ప్రియులరా, ఫంక్షన్ల వైపు చూస్తూ ఉన్నామేమో, అక్కడ దొరికే శ్రేష్టమైనటువంటి వంటకాల వైపు చూస్తున్నామేమో. ఒకవేళ మనం వెళ్ళకపోతే రేపు వారు మనకు రారేమో. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ దేవుని ప్రక్కన పెడుతున్నామేమో. కానీ ప్రియులరా, మానవులమైనటువంటి మనము దేవుని యొక్క విషయంలో ధిక్కారం అనేది మనం కలిగి ఉండకూడదు. ప్రియులరా, మనం నడిచే నడకన బట్టే ఎవరు మట్టుకు వారు అనుకుంటారు, మేము చాలా నీతిమంతులు, మా భక్తులు ఎవరు ఉండరు అనుకుంటారు. కానీ ప్రియులరా, దేవుని దగ్గరట మన నీతి ఎలా ఉందంటే మురికి గుడ్డవలే ఉంది. కనుక ప్రియులరా, మన నీతి మనకు గొప్ప కానీ దేవునికి గొప్ప కాదు. కనుక దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి ఏర్పాటు ఆయన జరిగించువారై ఉన్నారు. గనక మనము ఆయన చిత్తాన్ని అనుసరించి నడిచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.